complainant are completely false because of the following reasons. The said land which was being registered is only an additional land adjacent to the existing plot owner without any access to the other members. The allegation that plot could have been allotted to other waitlisted members is absolutely baseless because no member can be allotted this plot as it does not have any access to the members. The allegation that the total land is municipal park as stated by the GHMC is absolutely wrong because our layout clearly shows that part of the land, additional land, falls under the society limits and part of it belongs to GHMC. Copy of the layout and letter to GHMC is enclosed. There is an allegation that illegal gratification has occurred in this transaction and we challenge anyone to prove such baseless allegation. We are going to file defamation case against the member who has given false police complaint with ulterior motive and a personal agenda. We bring to the notice of everyone that past committee which lost in the recent elections is propagating such false news by misleading the GHMC, stating that it is a park and misleading the society members, stating that it is an independent plot. We are conducting this press meet to clarify the facts and confirm our stand in the present case. So 2005 AGM minutes lo prakaram, ma bylaw prakaram, it's in page number 4, point number 10, 2. In respect of cases where excess land is available in the plot over and above the allotted area or as a stray bits of land adjacent to the allottees plot and is of irregular shape and not fit to be an independent plot, such excess land or stray bit be allotted to the adjacent plot owner at prevailing government market value, subject to approval of measurement changes of the plot in the layout by MCH. So this is the fact. ఏదైతే ఆ ప్లాట్ పక్కనున్న ల్యాండ్ ఏదైతే జిహెచ్ఎంసీ అంటున్నారో కాదు, సొసైటీ ల్యాండ్ అది, దాని పక్కన జిహెచ్ఎంసీ ల్యాండ్ ఉంది. దాని గురించి మేము మాట్లాడట్లేదు. దాంట్లో ఇక్కడ చూస్తుంటే అది దట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ జిహెచ్ఎంసీ అండ్ ద ప్లాట్ ఓనర్, నాట్ ద సొసైటీ. మేమేమంటున్నామంటే ఆ పర్టికులర్ ఏదైతే మా 350 స్క్వేర్ యార్డ్ సొసైటీ ల్యాండ్ ఉందో స్ట్రే బిట్ కాబట్టి ఎవరికి పనికిరాదు కాబట్టి వాళ్ళ రిక్వెస్ట్ మేరకు మేము అలాట్ చేయడానికి యాజ్ పర్ ద బైలా మేము ముందుకు వచ్చాం. దీన్ని కాంట్రవర్సీ చేసి లాస్ట్ కమిటీ వాళ్ళు ఇట్లా కేసులు మా మీద పుట్టప్ చేసి అనవసరంగా మమ్మల్ని బ్లేమ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఫ్యాక్ట్. గతంలో ఎఫ్ఐఆర్ చేసినప్పుడు ఏంటంటే అది వాళ్ళు ఏం చేశారంటే పాత కమిటీ వాళ్ళు లేని మనిషిని సృష్టించి ఒక ఫాల్స్ ఓటర్ ఐడి గవర్నమెంట్ ఫోర్జరీ డాక్యుమెంట్ తెచ్చి రిజిస్ట్రేషన్ చేసేసారు. ఒక లేడీకి అలాట్మెంట్ లేదు, ఒక కొత్త లేడీని తీసుకొచ్చి పుట్టించి చేసేసారు. ఎంతకు చేశారు? గజం 126 రూపాయలకి చేశారు. మేము ఇక్కడ గవర్నమెంట్ రేటుకి యాజ్ పర్ ద బైలా చేసాం. ఇక్కడ వాళ్ళేమో 126 రూపాయలకి పర్ స్క్వేర్ యార్డ్, ఎంత ఆల్మోస్ట్ 2 lakh రూపీస్ చేశారు. దాని వాల్యూ ఎంత? 2.5 లక్షల రూపాయలు పర్ స్క్వేర్ యార్డ్. దాన్ని 126 రూపాయలకి చేశారు. గవర్నమెంట్ రేట్ 45,000 ఉంటే దాని మీద ఏమైందంటే దాంట్లో ఫోర్జరీ డాక్యుమెంట్ వల్ల దానికి క్రిమినల్ సెక్షన్ కేసెస్ బుక్ అవుతే ఇది క్రిమినల్ సెక్షన్ కాదు, ఇది సివిల్ నేచర్ అని చెప్పేసి వాళ్ళు వెళ్ళారు. దాన్ని మేము ప్రొటెస్ట్ చేసాం కోర్టులో. అది కేసు నడుస్తుంది ఇప్పుడు. దాన్ని సుప్రీంకోర్టు వరకైనా వెళ్ళి మేము కొట్లాడి దాని మీద అందులో ఉన్న దోషులందరికీ శిక్ష పడే వరకు మేము పోరాడుతూనే ఉంటాం సొసైటీ తరఫున. ఎందుకంటే మేము వచ్చింది ప్రొటెక్ట్ చేసుకోవాలి, మా ల్యాండ్స్కి, మా సొసైటీ మెంబర్స్కి మేము చేసుకోవాలి. ఆ ప్లాట్ ఎవరైతే ఉన్నారో ఒరిజినల్ ఓనర్కి ఇవ్వాలి, లేదంటే వెయిట్ లిస్ట్ ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. అది మా ఎజెండా. అంతేగాని ఇటు అడ్డగోలుగా వచ్చి ఫాల్స్ డాక్యుమెంట్ పెట్టి రిజిస్ట్రేషన్ చేస్తే మాత్రం న్యాయంగా మేము పోరాడుతూనే ఉంటాం. చెప్పండి. పోలీసులు ఎందుకు చేశారంటున్నారు కదా, అది మీరు పోలీసుని అడగాలి. ఎందుకంటే మాకే సర్ప్రైజింగ్గా ఉంది. కంప్లైంట్ వచ్చింది, ఓకే బాగుంది, అడిగారా? అడగలేదు. వచ్చారా? లేదు. కంప్లైంట్ వచ్చిన గంటకే ఎఫ్ఐఆర్ చేసేయటం, దాన్ని వెంటనే తెల్లారేకల్లా మీడియాలో వచ్చేయటం. సో ఇవన్నీ చూస్తుంటే వన్ బై క్వశ్చన్ మీకే అర్థం చేసుకోవాలి అది ఏంటి అనేది. దీని వెనకాల ఎంత కుట్ర ఉందనేది మీకు అర్థం అవ్వాలి. సొసైటీ ఆఫీస్కి వచ్చారు, వెళ్ళిపోయారు వెనక్కి. వాళ్ళు మాకేం సార్ నోటీసులు ఏమి ఇవ్వలేదు ఇంకా. సార్ పాత కమిటీ చేసిన అంటున్నారు కదా, పాత కమిటీ మీకు తెలుసా ఎంత చేసిందో రేట్లు? 126 రూపాయలు, 13 రూపాయలు. నా దగ్గర మొత్తం లిస్ట్ ఉంది. నాకు గవర్నమెంట్ రేట్ చేయాల్సినవి లాస్ట్ 5 సంవత్సరాల్లో మేము తవ్వుతే బయటికి చాలా కేసులు బయటకు వచ్చాయి. వీటన్నిటి మీద మేము లీగల్గా వెళ్తున్నాము. అందరికీ నోటీసులు వెళ్తాయి. ఎగ్జాంపుల్ చెప్తా. 2018లో 625 గజాలు 419 రూపాయలకి వేశారు స్క్వేర్ యార్డ్. ఓకే. ఇంకొక ప్లాట్
421 స్క్వేర్ యార్డ్స్ 421 రూపీస్ చేశారు. అన్నిటికంటే ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే 13 రూపాయలు చేసిన రోజులు కూడా ఉన్నాయి. సో ఇవి తప్పుడు అడగలు. గవర్నమెంట్ రేట్ ప్రకారం చేస్తే తప్పుడు అడగలు అవుతాయా? యాజ్ పర్ బైలాస్ చేస్తే తప్పుడు అడగలు అవుతాయా? కాదు కదా. దాని గురించి మీరు ప్రశ్నించండి, పాత కంపెనీని ప్రశ్నించండి, మీరు వెళ్ళి అడగండి వాళ్ళని, మీరు ఎలా చేశారు, గవర్నమెంట్ రేట్ కంటే తక్కువకి ఎలా చేశారు, 45,000 వరకు గవర్నమెంట్ ఉంటే మీరు 420 రూపాయలకి ఎలా చేశారు అడగండి. ఇంకోటి, సొసైటీ ఫామ్ అయిన తర్వాత ఇప్పటి వరకు ఏ ఒక్క రోజు గవర్నమెంట్ రేటుకి మించి ₹1 పైన రిజిస్ట్రేషన్ జరగలేదు. ఎందుకు జరగలేదు? మార్కెట్ వాల్యూ ఎంతైనా ఉండండి, అనవసరం. కానీ గవర్నమెంట్ రేట్ కంటే ₹1 ఎక్కువ రిజిస్ట్రేషన్ జరగలేదు. ఇప్పుడు కాదు, సొసైటీ ఫామ్ అయినప్పటి నుంచి. మేము యాక్చువల్గా దీని మీద ఒక వైట్ పేపర్ తయారు చేస్తున్నాము. ఏజీఎం మీటింగ్ కూడా కాల్ ఫర్ చేయబోతున్నాం త్వరలో. 5 మీటర్స్ ఎంకరేజ్ చేస్తున్నాము. అది మనకి జిహెచ్ఎంసీ వాళ్ళు చెప్తే కానీ తెలియలేదు. సో మేము అన్నాం అది మీకు మీ ప్రకారం మీకు ఉంటే మాకు ప్రాబ్లం లేదు, అది మీకు ఎంకరేజ్. యాక్చువల్లీ మేము కూడా కంప్లైంట్ చేసాం జిహెచ్ఎంసీకి. కంప్లైంట్ కాపీ కూడా మీకు మీడియా కిట్లో ఉంది. మేము జిహెచ్ఎంసీ కంప్లీట్ చేసాము, అలాగే లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లీట్ చేసాము. ఈ ప్లాట్ ఎంక్రోచ్మెంట్ అయ్యింది, మా సొసైటీ ల్యాండ్లో ఎంక్రోచ్మెంట్ అయిందని చెప్పాం. అది మా ల్యాండ్, అది సొసైటీ ల్యాండ్. అది దాని పక్కన ఉంది సొసైటీ జిహెచ్ఎంసీ ల్యాండ్. 353 స్క్వేర్ యార్డ్స్ జిహెచ్ఎంసీ ఉందండి. ఈ 346 ఏదైతే ఉందో మరి సొసైటీ ల్యాండ్ ఉంది అక్కడ, సొసైటీ. ఆ సొసైటీకి యాక్చువల్గా ఒకప్పుడు కాంపౌండ్ వాళ్ళు ఉండేదాన్ని మా సర్వేయర్స్ చెప్పారు, మాకు తెలియదు కదా. వాళ్ళన్నీ దాన్ని కూలగొట్టేసి కట్టుకున్నారు. దాన్ని మేము కంప్లైంట్ ఇచ్చాం. సొసైటీ ల్యాండ్లోకి, ఎక్స్ట్రా ల్యాండ్లోకి మీరు ఎట్లా ఎంక్రోచ్ అవుతారని కంప్లైంట్ ఇచ్చాం. పోలీస్కి ఇచ్చాం, జిహెచ్ఎంసీకి కూడా ఇచ్చాం కంప్లైంట్. 126, 421, 419, 317, 510, 289, 170, 320, 800, 211 ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే చాలా వెళ్తుంది లిస్ట్. ఓన్లీ లాస్ట్ 5 years ఇవే. పర్టికులర్ ప్రాపర్టీకి అప్రోచ్ లేదు, క్రాస్ పెట్టు. ఇప్పుడు నిజంగా మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వీళ్ళందరి తరఫున నేను చెప్తున్నాను, దానికి హెలికాప్టర్లోనే పోవాలి. ఎవరైనా దానికి 7 కోట్లు లాస్ అన్నారు కదా, 50% రేట్కి తీసుకునే వాళ్ళు ఉంటే ఇప్పుడు ఇస్తాం. నేను వీళ్ళందరినీ కన్విన్స్ చేస్తాను. సింపుల్ లాజిక్, ఏమొద్దు. ఎవరైతే సురేష్ బాబు 7 కోట్లు లాస్ అయిందన్నాడు కదా, 50% రేట్కే అందరినీ కన్విన్స్ చేసి నేను ఇప్పిస్తాను, తీసుకుంటాడా కనుక్కోండి. ఇది ఇంటెన్షన్, రాంగ్ ఇంటెన్షన్. దొంగని దొంగ అన్నట్టు గత 15 సంవత్సరాల్లో బోల్డ్ అక్రమాలు జరిగినాయి, అన్నీ ఉన్నాయి. ఇంకోసారి ఫ్రీగా ప్రెస్ మీట్ పెట్టి అన్నీ డిక్లేర్ చేస్తాం. 12,000కి ఇచ్చారు, 10,000కి ఇచ్చారు. ఇది మాత్రం రిజిస్ట్రేషన్ వాల్యూకి ఇవ్వాలని ఇచ్చారు. ఇది ఎప్పుడో జరిగిన డిస్కషను, రేట్లు పెరిగినాయి. ఇప్పుడు ఇది 3 months కిందనే. ఇప్పుడు దీంట్లో ఇంటెన్షన్స్ రాంగ్ ఉన్నాయంటే ఇది ఒక్కటే ప్రాపర్టీ కదా. దీని మీద సురేష్ బాబు అని ఆయన కంప్లైంట్ ఇచ్చారు. సురేష్ బాబు గారిని మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, సొసైటీకే వస్తుంది రెవెన్యూ. 50% రేట్లో ఆయన తీసుకుంటే మేము ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఓనర్ని కన్విన్స్ చేస్తాము, దానికి అప్రోచ్ లేదు, ఆయన హెలికాప్టర్లో రావచ్చు, కొనుక్కోవచ్చు, మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఎప్పుడైనా సొసైటీలో ఈ 10 ఏళ్లలో ఎప్పుడు రిజిస్ట్రేషన్ వాల్యూ కంటే ఎక్కువ అమ్మలేదు. ఒక్క నిమిషం మేము ఇంటర్నల్గా మాట్లాడుకుంది ఏంటంటే, వెనక పక్క అప్రోచ్ లేకుండా క్రాస్ బిట్ ఉంటే రిజిస్ట్రేషన్ వాల్యూకి పక్కన ఉంటే ఎవరైనా ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకి ఇవ్వాలి. రిజిస్ట్రేషన్ ప్రకారం రిజిస్ట్రేషన్ వాల్యూకే రిజిస్ట్రేషన్ చేయాలి. సొసైటీకి డీడీ తీసుకొని రిజిస్ట్రేషన్ వాల్యూకే రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఇది అప్రోచ్ లేని క్రాస్ బిట్ కాబట్టే నిర్ణయం తీసుకున్నారు. మేమందరం ట్రెజరరు, ప్రెసిడెంట్ తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని నమ్ముతున్నాం కాబట్టే ఈ ప్రెస్ మీట్ పెట్టాం ధైర్యంగా. ఇలాంటివి ఇది ఫస్ట్ టైం, ఇంతవరకు రిజిస్ట్రేషన్ చేయలే. రిజిస్ట్రేషన్ కాకుండానే ఎఫ్ఐఆర్ రేజ్ చేసి వాళ్ళకున్న పలుకుబడితోని బ్లేమ్ గేమ్ కార్యక్రమం. రేపు క్లబ్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఓపెన్గా చెప్తున్నాను, ఇన్ఫార్మల్గా క్లబ్ ఎలక్షన్లో లబ్ధి పొందాలన్న ఉద్దేశంతోనే పాత పాలకవర్గం చేసిన కుట్రలో ఇది ఒక ఎపిసోడ్, అంతకుమించి వేరే ఏం కాదు. దీని విషయంలో మీరు ఎవరైనా ఎప్పుడైనా సొసైటీకి రావచ్చు. పాత్రికేయ మిత్రుల ఒక్క నిమిషం పాత్రికేయ మిత్రులందరికీ మేము ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే, మీకు రిక్వెస్ట్ ఏంటంటే, మీరు యూ హ్యావ్ ఎవ్రీ రైట్, 4th estate, మీరు సొసైటీ మెంబర్సు, సొసైటీలో ఉన్న ఇంపార్టెంట్ మనుషులంతా ఇక్కడే ఉన్నారు. ఏ రోజైనా మీరు సొసైటీకి ఒక ఫోన్ కాల్ చేసి రండి. పాత డాక్యుమెంట్లు మేము ఇంతవరకు ఏ నిర్ణయం తీసుకోలే, ఏ రిజిస్ట్రేషన్ చేయాల. కొత్త కమిటీ
ఈ రోజు వరకు ఒక్క రిజిస్ట్రేషన్ కూడా చేయలేదు. మేము పాతయి తవ్వకూడదు, డెవలప్మెంట్ చేయాలన్న ఉద్దేశంతోనే మేము డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద, వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ మీద, రెవెన్యూ కలెక్షన్ మీద ఉన్నాం. పాతయి తవ్వితే అసలు టైం సరిపోదు. ఇండియాలో ఉన్న స్కామ్లన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇవన్నీ నిజంగా వీళ్ళు కెలికారు కాబట్టి రేపటి నుంచి మీకు రెగ్యులర్గా ప్రెస్ మీట్లు పెట్టి పాత పాలకవర్గం తప్పులన్నీ కూడా గ్యారంటీగా విత్ ఎవిడెన్స్ మేము చూపించగలుగుతాం. బైలా ప్రకారమే వెళ్ళాము, జనరల్ బాడీ ప్రకారం వెళ్ళాము, 100% రూల్ ప్రకారం వెళ్ళాము. దీని మీద ఎవరికైనా డౌట్ ఉంటే మీరు రావచ్చు. వీఆర్ హియర్ ట్రాన్స్పరెంట్లీ టు ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఎప్పుడైనా కానీ అధికారం పోయిన తర్వాత ఎలిగేషన్స్ ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. మేము రిక్వెస్ట్ చేసేది ఇక్కడున్న ఒక టీవీ ఛానల్ కాదు, అందరికీ చెప్పేది ఏంటంటే ఇంక్లూడింగ్ ఎన్టీవీ కూడా మీరు ఎప్పుడైనా రావచ్చు. మొన్నటిదాకా మీ రాజ్యమే ఉంది, మీరు చేసినవన్నీ చూసుకోవచ్చు. మీ అందరికీ రిక్వెస్ట్, ఎప్పుడైనా జూబ్లీ సొసైటీకి మీరు వచ్చే అధికారం మా ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక ఫోన్ కాల్ చేసి రండి. యూ హ్యావ్ గాట్ యాక్సెస్ టు ఆల్ ద డాక్యుమెంట్స్. ఏ రకమైనటువంటి తప్పు జరగదు. తప్పు జరిగేటట్టయితే మీ యుద్ధంలో మేమే ముందుంటాం. జిహెచ్ఎంసీ అప్రూవ్డ్ లేఅవుట్ ఉంది. ఇది సొసైటీ ల్యాండు. దీని మీద మా సెక్రటరీ గారు జిహెచ్ఎంసీ కంప్లైంట్ ఇచ్చారు. ఆల్రెడీ కంప్లైంట్ కాపీ కూడా మీకు షేర్ చేస్తాము. ఇది మీకు కాపీ ఇచ్చాం. ఇది ఏంటంటే తొందరపాటు దుందుడుకు చర్య. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీకు తెలుసు, అధికారం ఉంటే తొందరపాటు చర్యలు, దుందుడుకు చర్యలు ఉంటాయి. ఇప్పుడు వీళ్ళంతా కొత్తగా జనం ఓట్లతో గెలిచిన వాళ్ళు, వీళ్ళకి అంత దుందుడుకు చర్యలు లేవు కాబట్టి, డిఫెన్స్లో ఉన్నారు కాబట్టి అగ్రెసివ్గా అటాక్ చేస్తున్నారు. దీన్ని డెఫినెట్గా ప్రతిఘటిస్తాము. దీన్ని కంపల్సరీగా ప్రూవ్ చేస్తాము. దే హ్యావ్ డన్ రాంగ్. ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా రాంగ్ చేసింది. ఎందుకంటే దే హ్యావ్ కమ్ ఎంక్వైరీ. ఇది సొసైటీ ల్యాండ్, మున్సిపాలిటీ ల్యాండ్ కాదు. ఇది సొసైటీ ల్యాండ్. రిజిస్ట్రేషన్ చేయలేదు. ఇది ఎప్పుడో మా ఎంసీలో డిస్కస్ చేసి మనం రిజిస్ట్రేషన్ వాల్యూకి చేద్దాము. రేపు ఇంకో జనరల్ బాడీ మీటింగ్ పెట్టి పాత 2005 జనరల్ బాడీ మార్చాలని కూడా మేము డిస్కస్ చేసాం. మా మినిట్స్ కాపీ కూడా మీకు ఇస్తాం. ఇప్పుడు రాఘవేంద్ర ఒకటే, ఇప్పటిదాకా సొసైటీ పర్వ్యూలో ఇప్పటిదాకా ఎలా జరిగిందో, ఇప్పుడు యూజువల్గా ఎప్పుడైనా కానీ ఎక్కడైనా పాత ప్రొసీజర్లు ఫాలో అవుతారు. పాత తప్పులు జరిగినాయి, మనం తప్పు చేయొద్దన్న ఉద్దేశంతో జనరల్ బాడీ ప్రకారం ఎంసీలో రిజిస్ట్రేషన్ వాల్యూ తీసుకోవాలని దాన్ని క్లియర్గా మేము డిస్కస్ చేసాం. దానికి అప్రోచ్ లేదు, అప్రోచ్ లేని క్రాస్ బిట్కి నిజంగా ఎవరన్నా దురుద్దేశంలో లేకపోతే కంప్లైంట్ చేయాల్సిన అవసరం లేదు. చేసిన సేమ్ డే రిజిస్ట్రేషన్, సేమ్ డే కంప్లైంట్. మీరు ఒకసారి పాత్రికేయ మిత్రులందరూ కూడా చూడండి. దీంట్లో ఎన్ని రకాల కుట్రలంటే, అధికారం పోయి 3 నెలలు కూడా ఆగలేకపోతే జనం ఏం చేయాలా? 3 నెలలే అధికారం పోయింది. వీళ్ళు ఇంతవరకు రిజిస్ట్రేషన్ కూడా చేయలేదు. ఈ కమిటీ ఏమంటే రిజిస్ట్రేషన్ చేశారా అండి? ప్రెసిడెంట్ గారు రిజిస్ట్రేషన్ చేశారు ఇప్పటిదాకా? ఏమన్నా ఇంతవరకు ఏం నిర్ణయాలు తీసుకోవాలా? ఇంకొకటి, ఒక్క నిమిషం సార్. ఎవరన్నా సొసైటీ మెంబర్ వచ్చి 7 కోట్లలో 3.5 కోట్లు కడితే డెఫినెట్గా వీళ్ళందరినీ బతిలాడి యాజ్ అ లీగల్ కమిటీ హెడ్గా కన్విన్స్ చేసి ఆ ల్యాండ్ ఓనర్కి మేము ఏదో కన్విన్స్ చేస్తాం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. 100% కాదు, 50%కే. ఒక నిమిషం, మీకు ఒకటే చెప్పేది, ఇక్కడ మీడియా హౌస్ ఫైట్ కాదు. జనం ఓట్లతో గెలిచిన కమిటీ మెంబర్లు చిత్తశుద్ధితో పనిచేద్దాం అనుకుంటున్నారు. పనిచేయనిస్తే జూబ్లీ సొసైటీకి న్యాయం జరుగుతుంది. పనిచేయనీయకుండా ఇట్లా అడ్డం పడితే జరుగుతూనే ఉంటుంది. దానికి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో అది మాలిఫైడ్ ఇంటెన్షన్తో ఇచ్చారు. అతని తరపున ఎవరు వచ్చినా 50% రేట్కి మా ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారిని ఇక్కడే మీ అందరి మధ్యలోనే అడుగుతున్నాను. 2 వీక్స్ టైం ఇస్తే మేము ఆయన కన్విన్స్ చేసి చేస్తాం. మేము రిక్వెస్ట్ చేసేది అదండి, మమ్మల్ని పని చేయనిస్తే పని చేస్తాం. వచ్చి 3 నెలలు మేము అది క్లీనింగ్ మొత్తం పెంట ఉంది. ఫైల్స్ అన్నీ సాఫ్ చేయడానికే మా సెక్రటరీ గారికి ఎలర్జీ వచ్చింది, అంత డస్ట్ ఉంది. మొత్తం డిజిటలైజ్ చేసి మోడర్న్గా, ఇంత మీకు చెప్పకూడదు కొన్ని, అవన్నీ బేస్లెస్ ఎలిగేషన్స్. మీకేమైనా ప్రూఫ్ ఉంటే ఇవ్వండి, మేము మార్చేస్తాం వాళ్ళని కూడా. మీకేం వర్రీ కావద్దు. ఇది చిత్తశుద్ధితో చెప్తున్నాము. మేము ఈ సొసైటీకి రాకూడదు, ఇదేదో బాగు చేద్దామని వచ్చాము. జనం మ్యాండేట్ ఇచ్చారు. మీ అందరి సహకారంతో, మీ అందరి సపోర్ట్తో మళ్ళీ రిక్వెస్ట్, మీరు ఒక వాచ్ డాగ్ లాగా ఈ జూబ్లీ సొసైటీకి మీరు వచ్చి ఏ ఫైల్ అయినా అడగవచ్చు, ఏదైనా వెరిఫై చేసుకోవచ్చు.
ఒక్క నిమిషం, నేను కాన్షియస్గా నేను చెప్పేది ఒకటే, ఈ సొసైటీ మాకు ఇచ్చేటప్పుడు ఒక వైట్ పేపర్ ఇవ్వాలని కూడా మేము అడిగాం. వీళ్ళు వైట్ పేపర్ తయారు చేయడానికి కొంచెం టైం పట్టింది, ఎందుకంటే అక్కడ వ్యవస్థ సరిగా లేదు. వైట్ పేపర్ ఏంటంటే మాకు ఇచ్చే టయానికి అప్పుల్లో ఇచ్చారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే మన తెలంగాణ స్టేట్ లాగా రిచ్ సొసైటీ, చివరికి ఏమైంది, అప్పుల్లో ఉంది. ఇక్కడ కూడా అదే పరిస్థితి, మొత్తం మా చేతికి అప్పుల్లో ఇచ్చారు. మేము దీన్ని నడపడానికి వీల్లేని పరిస్థితి క్రియేట్ చేయడం కోసమే ఈ ఎలిగేషన్. దట్స్ వాట్ ఐ రిక్వెస్ట్. మీరు ఫోర్త్ ఎస్టేట్గా ఒక వాజ్లాగా మా రిక్వెస్ట్ ఏంటంటే, దీంట్లో కొద్దిగా సామాజిక స్పృహతోని కొంతమంది జర్నలిస్టులు సొసైటీ ఆఫీస్కి వచ్చి కొంచెం అపాయింట్మెంట్ తీసుకొని మా దగ్గర జరిగే తప్పులు, నిజంగా తప్పులు ఎత్తి చూపండి, తలకాయ నుంచి మీకు సలాం చెప్తాం, మీ మాట వింటాం. ఇది ట్రాన్స్పరెంట్గా నడుపుదామన్న ఉద్దేశంతోనే మేము దీంట్లోకి వచ్చాం. అది నిలబెట్టుకునే ప్రయత్నం మేము చేస్తాం.